నమస్తే. బల్యం వేణుమాధవ్ గారు 54వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరులాగే నుండు నూరేళ్లు మీరు ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మీరు సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదండి. యాస్టీస్ మరి బల్యం వేణుమాధవ్ గారు లాలాపేట సికింద్రాబాద్లో జన్మించారు. అలాగే తెలంగాణలో దర్శక నిర్మాతగా హిందీలో ఒక సినిమా, తమిళ్లో ఒక సినిమా, తెలుగులో 8 సినిమాలు అంటే 10 సినిమాలు చేసిన ఘనత మా బల్యం వేణుమాధవ్ గారికి దక్కిందండి. అలాగే 20 శాఖల నిర్వహించినటువంటి వ్యక్తిగా ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకున్నారండి ఆయన. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సాధించుకున్నారండి ఆయన. మొత్తం 36 సినిమాలు ఆయన ఇంతవరకు డైరెక్ట్ చేసి, అలాగే కాకుండా మంచి మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. రైటర్స్ అసోసియేషన్లో 20 సంవత్సరాల నుంచి ఉంటూ అట్ ప్రజెంట్ ఉపాధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారండి ఆయన. నిజంగా ఇట్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. అలాగే బల్యం వేణుమాధవ్ గారు బల్యం సినిమా డైరీ, మా డైరీ అని రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ చిత్రంతో 20 సంవత్సరాలను తీసుకొస్తూ 20 సంవత్సరాల నుంచి ఆయనకు అనుబంధం ఏర్పరచుకున్నారండి. నేను 32 సినిమాలు తీసినటువంటి ఏకైక హీరో రాజేంద్ర ప్రసాద్ అయితే 20 సంవత్సరాల నుంచి ముఖ చిత్రం వేస్తున్నటువంటి వ్యక్తి, రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ చిత్రం వేస్తున్న వ్యక్తి బల్యం వేణుమాధవ్ గారు. అంటే ఆ విధంగా కూడా మాకు ఇండైరెక్ట్గా కనెక్షన్ ఉంది బల్యం వేణుమాధవ్ గారికి నాకు కూడానండి. మరి 38 సంవత్సరాల నుంచి సాంస్కృతిక సేవ చేస్తూ విద్యార్థిగా ఉంటూనే ఆయన కొన్ని పనులు చేశారండి. అలాగే సినిమా పరిశ్రమలకి 650 మంది శిష్యుల్ని తయారు చేయడం అంటే మాటలా అండి. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ నిజంగా కూడా చెప్పాలంటే. ఏది ఏమైనా ఆయన ఒక ఇతరులకు ఆదర్శంగా నిలబడ్డారండి. ఆ విషయంలో మనం ఎంతైనా వేణుమాధవ్ గారిని అభినందించి తీరాలి. దర్శకుడిగా, నిర్మాతగా కాకుండా అటు నటుడిగా, రచయితగా మీరు చేస్తూ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా చేస్తున్నారంటే నిజంగా కూడా గర్వించదగ్గ విషయం అండి. మనం మరి మీరు రాసిన ఒక సాహిత్యం పుస్తకాన్ని, బాల సాహిత్య పుస్తకాన్ని ఒక స్కూల్ వాళ్ళు మోరల్ సైన్స్గా పెట్టారు అంటే మరి గ్రేట్ థింగ్ అండి. తెలంగాణ రాష్ట్రం బల్యం వేణుమాధవ్ మావాడు అని చెప్పుకునే రీతిలో ఉన్నారు మీరు ఈరోజు. అలాగే జనరల్గా మనం ఏం చేస్తామంటే పలానా వాళ్ళు బిడ్డను నేను అని మన తల్లిదండ్రుల గొప్పతనాన్ని చెప్పుకుంటూ మనం చెప్పుకుంటాం. కానీ మీ తల్లిదండ్రులు అదృష్టవంతులండి. బల్యం వేణుమాధవ్ మా కొడుకు అని చెప్పుకునే స్థాయిలో మీరున్నారు ఈరోజు. ఏంటండి, ఒక సాహిత్య రంగంలోనే కాదు, ఒక సేవా రంగంలో ఒక పురస్కారాలు ఇస్తూ ఎన్నో సంస్థలకి పెట్టి పురస్కారాలు ఇస్తూ ఉన్నారు మీరు. అంటే అలుపెరగని బాటసారి మీరు, నాకు తెలిసి నిజంగా కూడా చెప్పాలంటే. మనం కొన్ని విషయాల్లో జనరల్గా ఏమంటామంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రతి ఓడు పెట్టుకుంటున్నారు ఈ మధ్యన. వాళ్ళకి ఆ అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీకు బహుముఖ ప్రజ్ఞాశాలి కంటే కూడా ఇందు గలడందు లేడను సందేహము వలదు అనేది మీకు వర్తిస్తుందండి. ఎందుకంటే అంత గ్రేట్ మీరు నిజంగా వేణుమాధవ్ గారు. ఏది ఏమైనా ఒక సేవా రంగంలో ఒక తుఫాన్లు వచ్చినప్పుడు చేసినప్పుడు మీరు సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు మీరు. అలాగే నేను ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించినటువంటి హీరో మీకు ఆత్మీయుడవడం నాకు గర్వకారణంగా ఉందండి నిజంగా కూడా చెప్పాలంటే.
ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కొనసాగిస్తూ మీరు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు 54వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాను. నమస్తే.